ఆస్ట్రేలియా నుంచి జపాన్కు బయలుదేరిన ఓ విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. క్వాంటాస్ ఎయిర్లైన్స్ విమానంలో ఎంటర్టైన్మెంట్ సిస్టంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పెద్దలు మాత్రమే చూడాల్సిన చిత్రం విమానంలో ప్రదర్శించడంతో చిన్నారులతో వెళ్తోన్న మహిళలు స్క్రీన్ను ఆఫ్ చేసే అవకాశం లేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. క్వాంటాస్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్లోని హనెడాకు బయలుదేరింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు చాలా మందే ఉన్నారు. వారందరి కోసం ఎయిర్లైన్స్ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. అది అడల్ట్ కంటెంట్ కావడంతో బ్రాడ్కాస్ట్ను తమకు అవసరం లేదని ఆపేద్దామని ప్రయత్నించినా కుదరకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీనికి సాంకేతిక సమస్యే కారణమని గుర్తించిన ఎయిర్లైన్స్ సిబ్బంది కొంతసేపటి తర్వాత దాన్ని నిలిపేశారు. అడల్ట్ చిత్రం ప్రదర్శించడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పలువురు ప్రయాణికులు విమాన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎవరైతే చిత్రం వద్దని కోరారో అక్కడి స్క్రీన్లలో దాన్ని రాకుండా చేసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు. చివరకు ఎలాగోలా అతి కష్టం మీద ఆ చిత్రాన్ని నిలిపివేసి దానికి బదులు పిల్లలకిష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నందుకు తాము ప్రతి ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. వెంటనే సినిమాను మార్చేసి వేరొక దాన్ని ప్రదర్శించామని, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపింది. ఇదంతా సాంకేతిక సమస్య వల్లే ఎదురైందని ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. కానీ అప్పటికే ప్రయాణికుల్లో చాలా మంది దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నారులు, మహిళా సభ్యులతో ప్రయాణం చేసే వారికి ఇది చాలా ఇబ్బందికరమని ప్రయాణికులు కామెంట్ చేస్తున్నారు.